మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ ఆదివారపు ఆరాధనలో పాలు పొందిన మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రియులరా, ఈ రోజున మనం బైబిల్ గ్రంథంలో నుంచి క్రిస్మస్ సందేశాన్ని మనం వినబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగున గాక. గట్టిగా స్తోత్రాలు చెబుదాం ఒకసారి. హల్లెలూయా. ఈ రోజున మనం క్రిస్మస్ సందేశాన్ని నేర్చుకోబోతున్నాం. ఇవాళ 21వ తారీఖు, మరలా 25వ తారీఖున క్రిస్మస్ సందేశాన్ని మనం వింటాం. ఈ మధ్యలో రేపు 23వ తారీఖు రాత్రి మనకి మందిర ప్రతిష్ట కూడిక జరుగుద్ది. అందరూ కూడా అందులో పాలు పొందాలని కూడా మనవి చేస్తున్నాను. ఈ రోజున మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే, క్రిస్మస్ అంటే ఏమిటి? క్రిస్మస్ అంటే ఏ పండగ అంటే క్రిస్మస్ పండుగ అంటున్నాం కదా. క్రిస్మస్ అంటే ఏమిటి అనేటువంటి అంశాన్ని ఈ రోజున మనం బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. యోహాను సువార్తలోనికి వెళ్ళి ఒక మాట చదువుకొని మనం వివరణలోనికి వెళదాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వాక్యం నుండి 24వ వచనం వరకు ఆ భాగం ఒకసారి చదివి నాకు వినిపించండి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించి ఉన్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను. చాలండి, జాగ్రత్తగా ఈ మాటలు మనం గమనిద్దాం. ఆరాధన అనేటువంటి అంశం మీద దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, ఎక్కడ ఆరాధించాలి అనే పాయింట్ మీద యేసుక్రీస్తు ప్రభుల వారును సమరయ ప్రాంతానికి చెందిన సొకారు అనేటువంటి ఊరుకు సంబంధించిన ఒక స్త్రీకి జరుగుతున్నటువంటి సంభాషణ ఇది. యేసుక్రీస్తు ప్రభుల వారికి సొకారు అనేటువంటి ఊరి ఆవిడ సమరయ స్త్రీకి జరుగుతున్నటువంటి ఒక సంభాషణను మనం చదివాము. ఇక్కడ ఆరాధన అనేటువంటిది మనకు కనబడుతుంది. క్రిస్మస్ అన్న మాటకు అర్థం కూడా ఏమిటంటే క్రీస్తుని ఆరాధించుట అని అర్థం. క్రీస్తుని ఆరాధించుట. మనం గ్రీకు భాషలో చూస్తే క్రిస్టోస్ అంటారు క్రీస్తు అన్న పదాన్ని. క్రిస్టోస్ అంటే తెలుగులో దాని అర్థం ఏమిటి? క్రీస్తు అని మనం చెబుతున్నాం. తర్వాత లాటిన్ భాషలో మాస్ అంటారు. మాస్ అంటే ఆరాధన అని అర్థం. క్రిస్మస్ అంటున్నామా? క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునగాక. క్రీస్తుని ఆరాధించటమే క్రిస్మస్. చాలామంది చెబుతారు క్రిస్మస్ బైబిల్లో లేదు కాబట్టి క్రిస్మస్ చెయ్యకూడదు అని చాలామంది చెబుతున్నారు.
క్రిస్మస్ అంటే ఏమిటంటే క్రీస్తుని ఆరాధించుట. అంటే క్రిస్మస్ చెయ్యకూడదు అంటే క్రీస్తుని ఆరాధించకూడదు అని అర్థం. ఎందుకని క్రీస్తుని ఆరాధించకూడదని వారు చెబుతారు అంటే ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను, జాగ్రత్తగా విందాం. వారు క్రీస్తుని దేవుడు కాదని నమ్ముతున్నారు గనుక క్రీస్తుని ఆరాధించకూడదు అంటారు. ఆరాధించవలసింది ఎవరిని? దేవుణ్ణి మాత్రమే. మరి ఎవరిని కూడా ఆరాధింపకూడదు. ఇది బైబిల్ గ్రంథం చెబుతున్న సాక్ష్యం. దేవునికి మహిమ కలుగునగాక. ఎవరిని ఆరాధించాలి? దేవుణ్ణి ఆరాధించాలి. ఇక మిగిలిన దేనిని కూడా ఆరాధించకూడదు. ఇది బైబిల్ ఇస్తున్న స్టేట్మెంట్. దేవునికి స్తోత్రం కలుగునగాక. మళ్ళీ చెబుతున్నాను, ఎవరిని ఆరాధించాలి? దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. అర్థమవుతుందా? క్రీస్తుని మనం అన్నాం, రైట్, మంచిదే, కాదంటం లేదు. కానీ కొంతమంది క్రీస్తుని ఆరాధించకూడదు అంటారు. అంటే దేవుణ్ణి ఆరాధించాలి, క్రీస్తుని ఆరాధించకూడదు అంటున్నారు. అంటే దాని అర్థం ఏమిటంటే క్రీస్తు దేవుడు కాదని వారు నమ్ముతున్నారు. దీనిని గూర్చినటువంటి సంగతులు మనం నేర్చుకోవాలి. ఎప్పటి నుంచో మనం మందిరానికి వెళ్ళడం అలవాటు, బైబిల్ చదవడం అలవాటు కదా. మరి ఇప్పుడు ఎంతకు మనం చేస్తున్న ఆరాధన సరైనదా కాదా? క్రీస్తుని ఆరాధించడం సరైనదా కాదా అనే దాని మీద మనం ఈ రోజున ఒక అవగాహన మనం కలిగి ఉండాలి. మనం అంతా క్రీస్తుని ఆరాధిస్తున్నాం, అందుకు దేవునికి మహిమ కలుగునగాక. అయితే ఆరాధించొద్దు క్రీస్తుని, యేసుని, దేవుణ్ణి మాత్రమే ఆరాధించండి అనేటువంటి వారికి మనం ఈ వర్తమానం ద్వారా ఒక విషయాన్ని తెలియజేయాలి. ఒకవేళ ఆరాధించవచ్చా, ఆరాధించకూడదా, వాళ్ళు చెబుతున్నది నిజమా కాదా అనే సందిగ్ధంలో ఉండి క్రీస్తు మీద అపనమ్మికతో ఉన్న వాళ్ళు కూడా ఈ వర్తమానం ద్వారా క్రీస్తు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. అయితే రోమపత్రిక 7వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు వ్రాయబడిన భాగాన్ని నేను చెబుతాను. మీరు చదవద్దు, తర్వాత చదవండి. దీనిని తీసుకున్నారు కొంతమంది క్రీస్తు విరోధులు అంటాను నేను వీళ్ళను. వీళ్ళు ఈ భాగం తీసుకుని ఏం చెప్తారంటే, అక్కడ వ్రాయబడిన విషయం ఏమిటంటే పౌలు గారు భార్యాభర్తల మధ్య సంబంధాన్ని గురించి మాట్లాడుతూ ఒక విషయం చెబుతాడు. భర్త బ్రతికి ఉండగా మరొక పురుషుణ్ణి పెండ్లి చేసుకుంటే ఆమెను వ్యభిచారి అంటారు. భర్త బ్రతికి ఉండగా ఆమెను లేకపోతే అతనిని విడిచిపెట్టి మరొకరిని వివాహం ఆడితే వాళ్ళను వ్యభిచారి అంటారు. అర్థమవుతుంది కదా? ఇద్దరి మధ్య ఏదో గొడవ వచ్చింది, విడిపోయారు. ఆయన బ్రతికే ఉన్నాడు, ఏమో బ్రతికే ఉంది. అతడు పెళ్లి చేసుకున్నాడు అనుకో, అతడు వ్యభిచారి. ఈవిడి పెళ్లి చేసుకుందనుకో, ఈవిడి కూడా వ్యభిచారి. ఒకవేళ భర్త చచ్చిపోయాడు, భార్య భర్త నుండి విముక్తి పొందింది కనుక ఆవిడ పెండ్లి చేసుకొనవచ్చును. లేదు, భర్త బ్రతికున్నాడు, భార్య చనిపోయింది. కాబట్టి భార్య చనిపోయింది కనుక ఇతడు మరొక వివాహం కూడా చేసుకోవచ్చు అన్నాడు. అయితే వ్యభిచార కారణాన్ని బట్టి విడిపోయారు అనుకోండి, అప్పుడు మోషే నియమించినటువంటి పరిత్యాగ పత్రిక వ్రాయించి వారిని విడనాడాలి. వ్యభిచార కారణమును బట్టి కాక ఏ స్త్రీనైనా విడనాడు వాడు వ్యభిచరించుచున్నాడు అని కూడా బైబిల్ గ్రంథం చెప్పింది. అలాగే ఈ భార్య భర్తల సంబంధాన్ని ధర్మశాస్త్రంతో కలిపి పౌలు ఏమంటాడంటే, అక్కడ మనమందరం కూడా ధర్మశాస్త్రము క్రింద ఉన్నవారం. మనందరికీ పతి ధర్మశాస్త్రం. దేవునికి మహిమ కలుగునగాక. ధర్మశాస్త్రం ఒకటి ఉంది, దాని కింద మనం ఉన్నాం. ఆ ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నాం. ధర్మశాస్త్రమే మనకు భర్త. ఆ ధర్మశాస్త్రం అనే భర్త బ్రతికి ఉండగా మనం వేరొక పురుషుని చేరితే మనము వ్యభిచారులము. ధర్మశాస్త్రం అనే భర్త మనకు బ్రతికుండగానే మనం వేరొక పురుషుని అనగా క్రీస్తుని చేరితే మనం ఏమవుతాం? వ్యభిచారులం. వ్యభిచారిని చేసుకున్న క్రీస్తు ఏమవుతాడు? వ్యభిచారు అవుతాడు. పాయింటే
వాళ్ళు మాట్లాడేది లాజిక్ పాయింటే, కానీ ఎంత అజ్ఞానంలో ఉన్నారో బైబిల్ స్కాలర్స్ వాళ్ళు. మళ్ళీ బైబిల్ కాలేజీలు నడిపిస్తున్నారు. మళ్ళీ మరి తలకాయ ఎక్కడ పెట్టి చదివారో ఈ భాగాన్ని ఇప్పుడు నేను వివరిస్తున్నాను. మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ధర్మశాస్త్రం అనే భర్త కింద మనమంతా ఉన్నాం. ఆ ధర్మశాస్త్రం బ్రతికుండగా మనం వేరొక పురుషుని కనుక క్రీస్తుని చేరితే మనమందరం ఏమవుతాం? వ్యభిచారులం. మరి మనలను చేర్చుకున్నవాడు వ్యభిచారి అవుతాడు. అంటే క్రీస్తు వ్యభిచారా? క్రీస్తు వ్యభిచారి కాదు. క్రీస్తు వ్యభిచారా? క్రీస్తు వ్యభిచారి కాదు. యేసుక్రీస్తు అనేటువంటి పురుషుణ్ణి మనం చేరితే, యేసుక్రీస్తు అనే పురుషుని మనం చేరితే క్రీస్తుని మనం వ్యభిచారినిగా చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి క్రీస్తు వ్యభిచారి కాదు. క్రీస్తుని ఆరాధించే వాళ్ళే క్రీస్తుని వ్యభిచారిగా చేస్తున్నారు అని లేఖనాలు చెబుతున్నాయి అంటున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు మనం క్రీస్తుని ఆరాధిస్తుంటే, క్రీస్తుని పూజ చేస్తుంటే, క్రీస్తుకు మ్రొక్కుతుంటే, క్రీస్తుని మనం దేవుడిగా అంగీకరిస్తుంటే, అంటే క్రీస్తుని ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనం వ్యభిచారిని చేస్తున్నాం. కాబట్టి మనం క్రీస్తుని ఆరాధించకూడదు అని చెబుతున్నారు. అయితే ఇక్కడ వారు ఆ భాగాన్ని చదివితే అక్కడే ఉంది ఆన్సర్ కూడా. మరి అక్కడున్న ఆన్సర్ను వదిలిపెట్టారు. ధర్మశాస్త్రం ఇంకా మన మీద ప్రభుత్వం చేస్తుందనుకో, అప్పుడు మనం క్రీస్తు దగ్గరకు వచ్చి యేసయ్యకి భజన చేసి మళ్ళీ ఇటు వచ్చి ధర్మశాస్త్రం కింద వచ్చి ధర్మశాస్త్ర ఆచారాలు కూడా ఆచరిస్తున్నాం అనుకోండి, మనం వ్యభిచారులమే. మరి క్రీస్తు దగ్గరికి వస్తున్నాం అనుకో, అప్పుడు క్రీస్తుని వ్యభిచారం చేయడం కదా. అసలు ఆయన మనల్ని పెళ్లి చేసుకోడు, మనల్ని అంగీకరించడు. ఎవడైనా ఒకనికి భార్యగా ఉండాలి. అయితే ధర్మశాస్త్రం కన్నా భార్యగా ఉండాలి, లేదు క్రీస్తు కన్నా భార్యగా ఉండాలి. నేను ధర్మశాస్త్రానికి భార్యగా ఉండి క్రీస్తు దగ్గరికి వస్తాను అన్నాడు అనుకో, నువ్వు వస్తానని నువ్వు సిగ్గిడిచిపెట్టి వచ్చినా ఆయన అంగీకరించాడు. అయితే మనమంతా ధర్మశాస్త్రం కింద ఉన్నాం. మరి మనం ఇప్పుడు ఆయనకు భార్య అవ్వాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ధర్మశాస్త్రము నుండి విమోచింపబడాలి. ధర్మశాస్త్రం నుంచి మనం బయటకు రావాలి. 4వ వచనం చూద్దాం. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, రోమపత్రిక 7వ అధ్యాయం 4వ వచనం. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించున్నట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తువను వేరొకని చేరుటక్కై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. చాలు, ఇంకా బాగానే మనం చదివితే అదే. ధర్మశాస్త్రము విషయమై మనం ఏమయ్యాం? మృతులమయ్యాం. క్రీస్తు అని వేరొకని చేరుటకై. ధర్మశాస్త్రమందు మనము మృతులమైపోయాం, అంటే చచ్చిపోయాము. క్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ధర్మశాస్త్రాన్ని అంతం చేసి ఆయన చచ్చిపోయాడు. ధర్మశాస్త్రాన్ని వేదం అంటారు. దానిని అంతమార్చిన వాడు యేసుప్రభు. అందుకే యేసుప్రభుని వేదాంతి అంటారు. క్రిస్మస్ వేదాంతం అని ఒక ప్రసంగం చేశాను. దాంట్లో చాలా విషయాలు చెప్పాను. ఈ సంవత్సరం అది కూడా చెబుదాం అనుకుని నేను ఆల్రెడీ సిద్ధం చేశాను, కానీ సెట్ అవ్వట్లా. ఎందుకు అంటే ఇది వరకు వినిపించని ఇంకా బోలెడన్ని ఉన్నాయి కాబట్టి దాన్ని చెప్పడానికి అవకాశం లేదు. ఏదో సందర్భంలో చెబుతాను. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు, పూర్తి చేశాడు. అంటే వేదాన్ని పూర్తి చేశాడు, వేదాన్ని అంతం చేశాడు. అందుకని వేదాంతి అంటారు. కొంతమంది మాట్లాడుతుంటే ఏంటి పెద్ద వేదాంతిలాగా మాట్లాడుతున్నావు అంటారా? వేదాంతి అంటే ఏమిటి? ఏదైతే శాసనం చేయబడిందో, ఏదైతే చట్టం చేయబడిందో దాన్ని పూర్తి చేయగలిగిన వాడు, దాన్ని నెరవేర్చగలిగిన వాడు అని అర్థం వేదాంతి అంటే. అలాగే ధర్మశాస్త్రం కింద మనమంతా ఉండిపోయాం. ఆ ధర్మశాస్త్రాన్ని మనం నెరవేర్చలేం. ధర్మశాస్త్ర క్రియల ద్వారా నీతిమంతులు అవ్వలేం. కాబట్టి ఆ ధర్మశాస్త్రం ద్వారా మనకేమొచ్చిందంటే మరణం వచ్చింది, చచ్చిపోవాలి. మనకు బదులుగా యేసు మరణించి ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనలను విమోచించాడు. దేవునికి మహిమ కలుగునగాక. చనిపోయిన వాడు పాప విముక్తుడు. అదే రోమపత్రికలో ఉంటుంది. చచ్చిపోయిన వాడు పాప విముక్తుడు.
అంటే మరణం ఎందుకు వస్తుంది? పాపాన్ని గురించే కదా. పాపం చేసినోడికి ఏం రావాలి? మరణం వచ్చింది. చెల్లు అయిపోయిందా? చెల్లు అయిపోయిందా? చచ్చిపోతే పాపానికి వచ్చే జీతం మరణం. మరణం వచ్చేసింది, చెల్లు, అంతేనా? కాబట్టి మనం చచ్చిపోయాం. మనం ఎలా చచ్చిపోయాం? క్రీస్తులోనికి వచ్చి చచ్చిపోయాం. క్రీస్తు మనందరి కొరకు ధర్మశాస్త్రం యొక్క శాపాన్ని తన మీద వేసుకొని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు, అంతం చేశాడు. అందుకనే ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనాలనైనను కొట్టివేయవచ్చానని మీరు తలంచొద్దు. నేను నెరవేర్చడానికే కానీ కొట్టివేయడానికి రాలేదు అన్నాడు యేసయ్య. స్తోత్రం కలుగును గాక. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి చేశాడు. మనం క్రీస్తు వారమైతే, మనం క్రీస్తులోనికి వస్తే, మనం క్రీస్తు సంబంధులమైతే మనము కూడా ధర్మశాస్త్ర విషయమై చచ్చిపోయాము. ఒక వ్యక్తి ఎప్పుడైతే బాప్తిసం పొందుతున్నాడో ఈ లోక ఆచారాలు ధర్మశాస్త్రం నుండి మనం విడిపించబడ్డాం, చనిపోయాం, పాతిపెట్టబడ్డాం. బాప్తిసం ద్వారా యేసయ్య ఎలా చనిపోయి బ్రతికాడో అలాగే మనం బాప్తిసం ద్వారా మనము కూడా పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై మనము బ్రతికాము. కనుక ఇక ధర్మశాస్త్రానికి మనకే సంబంధం లేదు. మనం చచ్చిపోయాం, ధర్మశాస్త్రము నెరవేర్చబడిపోయింది. ఇక భార్యాభర్తలకి ఇక సంబంధం ఉండదు. ఇప్పుడు ఇక్కడ చనిపోయిన తర్వాత భార్యాభర్తలు పరలోకం వెళ్ళారు అనుకోండి, 5-6 చేసుకొని చచ్చిపోయింది ఒక అమ్మాయి, 7 చేసుకొని చనిపోయింది ఒక అమ్మాయి. మరి ఆవిడ పునరుద్ధానంలో ఎవరికి భార్య అని అడిగారు యేసుప్రభుని. అది ఇక్కడ వరకే, పరలోకంలో పెళ్ళిళ్ళకి ఇవ్వటం ఉండదు, పుచ్చుకోవటం కూడా ఉండదు అన్నాడు. కాబట్టి మనం ధర్మశాస్త్రానికి భార్యగా ఉన్నాం. ధర్మశాస్త్రం నెరవేర్చబడింది, మనం చచ్చిపోయాం పాపముల విషయమై. ఇక ధర్మశాస్త్రానికి మనకేమైనా సంబంధం ఉంది? ఇప్పుడు లేదు. ఇప్పుడు మనం క్రీస్తుని చేరవచ్చు. క్రీస్తుని చేరాము. క్రీస్తుని వేరే పురుషుణ్ణి మనం చేరాము. కాబట్టి క్రీస్తుని మనం వ్యభిచారం చేసినట్టు కాదు, మనము వ్యభిచరించినట్టు కాదు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ క్లారిటీ మిస్ అయిపోయి నోటికొచ్చిన వాక్యం వల్ల మాట్లాడుతున్నారు కొంతమంది. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులరా, క్రీస్తుని ఆరాధిస్తే క్రీస్తుని మీరు వ్యభిచారం చేసినట్టే అని బోధించే బోధ అబద్ధపు బోధ. వాళ్ళు లేఖనాలలో అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ధర్మశాస్త్రం నెరవేర్పైపోయింది, మనం కూడా ధర్మశాస్త్ర విషయమై క్రీస్తులోనికి వచ్చి చచ్చిపోయాము. కాబట్టి మన వివాహము క్రీస్తుని చేసుకోవచ్చు. ఇది మనం గుర్తుపట్టాలని నేను మనవి చేస్తున్నాను. కాబట్టి క్రీస్తుని మనం ఆరాధన చెయ్యవచ్చు, తప్పేమీ కాదు. ఇది ఒకటి మనం క్లారిటీగా ఉంచుకోవాలి. కానీ కొంతమంది ఇంక అవగాహన లేక బాప్తిసం పొందిన తరువాత కూడా, సంఘంలోకి చేర్చబడిన తరువాత కూడా మళ్ళీ ధర్మశాస్త్రపు ఆచారాలు ఆచరిస్తున్నారు. అమావాస్యలు పాటిస్తారు, మంచి రోజులు పాటిస్తారు. మంచి రోజును ఏదో వీళ్ళు అనుకోని ఇది మంచిదని వీళ్ళు అనుకోవటమే. ఆ రోజు కూడా సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు, కానీ వీళ్ళు అనుకుంటారు అది మంచిదని, ఇది అమావాస్య అని, అది పౌర్ణమి అని, అది ఆ దినం అని, ఇది ఈ దినం అని, ఇది తద్దినం అని, ఇది బద్దినం అని. అంతేనా? క్రీస్తులోకి వచ్చినోడికి వీటన్నిటితో సంబంధం లేదు. క్రీస్తులోకి వచ్చి కూడా మళ్ళీ వాటి కిందకి వెళుతున్నామంటే వారు ఆధ్యాత్మిక వ్యభిచారులు. వ్యభిచారులు పరలోక రాజ్యం ప్రవేశింపరు. వ్యభిచారం అంటే ఎవరో ఒక అబ్బాయిని చూసి లేదా ఎవరో ఒక అమ్మాయిని చూసి ఇష్టపడి వాళ్ళు కాదన్నా కూడదన్నా ఒక సంవత్సరం బట్టి వాళ్ళ వెనకాల తిరిగి వాళ్ళకి డబ్బులు ఎర చూపించి, బట్టలు కొనిచ్చి, బంగారం కొనిచ్చి, చెప్పులు కొనిచ్చి, ఈ డ్రెస్సులు నువ్వు బాగుంటావని చెప్పి అట చెప్పి వాళ్ళతో అక్రమ సంబంధం కలపటం వ్యభిచారం. అదే కాదు, ఆధ్యాత్మిక వ్యభిచారం. క్రైస్తవ్యం లేదా క్రైస్తవులం అని చెప్పుకుంటూ ఆధ్యాత్మికంగా వ్యభిచారం చేసేవాళ్ళు ఎవరంటే, ఇటు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి, యేసుక్రీస్తు నా పతి, నా భర్త అని అంగీకరించి, యేసుక్రీస్తుకు వేరుగా ధర్మశాస్త్రపు ఆచారాలలో ఉన్న ప్రతి ఒక్కడు ఆధ్యాత్మిక వ్యభిచారి. ఇలాంటి వారు పరలోకానికి ప్రవేశించరు. యేసయ్యని పెండ్లాడటానికి పనికిరారు. యేసయ్య పెండ్లి చేసుకునేది కన్యకను. దేవునికి స్తోత్రం కలుగునగాక. సరే, అయితే ఆరాధించాలి యేసుక్రీస్తు ప్రభుని. యేసయ్య అంటున్నాడు ఆ సమరయ స్త్రీతో, అమ్మా మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు.
ఏం ఆరాధన చేస్తున్నారు వాళ్ళు? మీరు మీకు తెలియని దాన్ని ఆరాధన చేస్తున్నారు. రక్షణ యూదులలో నుండియే వస్తుంది. నా మాట నమ్ము అంటే, అయ్యా మరి మీరేమో ఆ పర్వతం మీద ఆరాధించాలంటున్నారు అంటే యేసుప్రభు అన్నాడు, అమ్మ ఒక కాలం వస్తుంది, ఆ కాలమున తండ్రిని ఆ పర్వతం మీద కానీ యెరూషలేములోను కానీ ఆరాధించరు. ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెనని తండ్రి కోరుచున్నాడు. తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు అని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని యేసు ప్రభుల వారు చెప్పారు. సమరయులు ఆరాధిస్తున్నారు. ఎవరిని? తెలియని దానిని ఆరాధిస్తున్నారు. ఆరాధన చేస్తున్నారు కానీ ఎవరికి చేస్తున్నావు ఈ ఆరాధన? తెలియదండి. ఎందుకు దేనికోసం చేస్తున్నావు ఈ ఆరాధన? తెలియదండి. మరి దేవుడు ఎవరో తెలియకుండా ఎందుకు ఆరాధిస్తున్నావు? తెలియకుండా ఎందుకు ఆరాధిస్తున్నావు? తెలియదండి. అందుకే మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు. మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము అన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ రోజున కూడా చాలామంది తెలియకుండానే ఆరాధన చేస్తుంటారు. అందరూ ఆరాధన చేస్తున్నారు కదా, నేను కూడా చేస్తానని ఏదో ఒక బొమ్మ నుంచో పెట్టి బొమ్మకు ఆరాధన చేస్తారు. దానిని విగ్రహ ఆరాధన అంటారు కదా. అలా బొమ్మను పెట్టి ఆరాధించే వాళ్ళు ఉన్నారు. ఒక చెట్టును ఆరాధించే వాళ్ళు ఉన్నారు. ఐగుప్తీయుల దేవతలను కనుక మీరు గమనిస్తే ఎంతమంది దేవతలు ఉన్నారనుకుంటే ఐగుప్తీయులకి కుక్క కూడా దేవుడే, ఐగుప్తీయులకి పాము కూడా దేవుడే, ఐగుప్తీయులకి కోతి కూడా దేవుడే, ఐగుప్తీయులకి ఆవు కూడా గోవు కూడా దేవుడే, ఐగుప్తీయులకి అన్నీ ఏనుగు దేవుడు, పంది దేవుడు, కుక్క దేవుడు. ఐగుప్తీయులు చాలా రకాల విగ్రహారాధకులు వాళ్ళు. ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఏమో మాకు తెలియదు, మా పూర్వీకులు చేశారు, మేము చేస్తున్నాం అంటే మీకు తెలియదు. మీరు తెలియని దాన్ని మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆరాధిస్తున్నారు. కానీ ఆరాధించవలసింది ఎవరిని అంటే యేసుక్రీస్తు ప్రభువుని. అందుకే క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట అని అర్థం. క్రిస్మస్ అంటే ఏమిటి? క్రీస్తుని ఆరాధించుట. గ్రీకు భాషలో పొస్కునేమో అన్నారు, ప్రొస్కునేమో అన్నారు. హిబ్రీ భాషలో లాహ్ వాహ్ వహెడ్ అని హిబ్రూలో పిలిచారు. ఇంగ్లీష్లో వర్షిప్ అంటే ఆరాధన. ఆరాధన అనగానే మన వాళ్ళు అర్థం మార్చేశారు ఈనాటి క్రైస్తవులు ఇటీవల కాలాల్లో. ఆరాధన అంటే మన మందిరానికి వచ్చిన దగ్గర నుండి ఇక్కడ జరిగే ప్రతి దాన్ని కూడా ఆరాధనే అనాలి, అంతే కదా? ఆరాధన అనాలి. తెలుగులో దాన్ని ఏమంటారంటే మొక్కుట, పూజించుట. ఇంకా దాని పరిపూర్ణ అర్థం ఏమిటంటే దేవుని కంటే, దేవుని వాక్యము కంటే మరి దేనిని కూడా ఎక్కువగా ప్రేమింపకుండుట. అది ఆరాధన అంటే. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని కన్నా అంటే దేవుని వాక్యం కన్నా దేనిని కూడా ఎక్కువగా ఎంచకుండా ఉండటమే ఆరాధన. అంటే దేవుని వాక్యాన్ని అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించడమే ఆరాధన. దానిని ఆరాధన అంటాం. నువ్వు మందిరానికి వచ్చినప్పుడే కాదు, నువ్వు బయట ఉన్నా కూడా నీ మనసులో దేనికి ప్రథమ స్థానం ఇస్తున్నావో ఆలోచించుకోవాలి. క్రీస్తుకు ప్రథమ స్థానం ఇస్తూ బ్రతికితే అది ఆరాధన. ఆరాధన అనగానే ఇప్పటి వరకు మనం ఏదో పాటలు పాడి ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించేటువంటి టైంలోకి వచ్చేసాం. అందరు నిలబడి ఏదో ఒక పాట పాడి, ఆ పాట కనుక స్పీడ్గా పాడి చప్పట్లు కొట్టి డ్రమ్ ఎక్కువగా స్పీడ్ కొట్టి కీబోర్డ్ గట్టిగా వాయించేస్తే అది ఆరాధన? ఎవరు నేర్పారు? అర్థం పర్థం లేకుండా పాడే పాట ఆరాధన ఎట్టవుద్ది? ఇప్పుడు పాటను పాటలాగా పాడాలి. ఉరికిచ్చి కొడుతుంటే అది పాట ఎట్టవుద్దండి? మరి ఎవరు కనిపెట్టారు ఇది? ఉద్రేకం రావటానికి, అన్ని జనులకి పూనకం రావటానికి కొడతామే. కొంతమంది ఇదో నేను కొట్టంలే డ్రమ్ములు కొట్టినప్పుడు మనం ఎంత స్పీడ్ కొడితే అంత స్పీడ్ పెంచిన కొందుగా అంటే అన్నవాటికి ఇట్లా ఇంకొంచెం స్పీడ్ పెంచితే ఇక్కడ నుంచున్నోటల్లా మోకరెత్తాడు, మోకరించుకున్న డొలుతాడు. ఇక్కడ బట్టలు చెక్కురోకి అవుతాయి. ఈలోపు చీపురు కట్ట పట్టుకొస్తాడు ఆవిడ. కొత్త చీపురు కట్ట తుంపులు అయిపోతాడు ఒంటి మీద. ఎందుకంటే బట్టలను ఆ రకంగా నాశనం చేసుకుంటూ ఊరుకుంటారా? వాళ్ళే గుతికేది.
కాబట్టి ఆరాధన అనగానే ఏంటంటే ఉద్రేకం కాదు, హృదయపూర్వకంగా వాక్యాన్ని ప్రేమించడం, వాక్యానికి లోబడడం ఆరాధన. ఫస్ట్లో స్లోగా పాడి స్పీడ్గా పాడేసరికి అట్టకొట్టి దబ్బడి చిక్కురక్కరైపోతుంది, అల్లరి అయిపోతుంది. ఎక్కడ చూసాను అదే. నేను ఇట్లాగే నుంచుంటాను నేనైతే. అంటే పరిశుద్ధాత్మను మీరు నమ్మరా? నేను నమ్మకపోవటం ఏంటి? పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. పరిశుద్ధాత్ముడే ఇప్పుడు సంఘాన్ని కట్టేది. పరిశుద్ధాత్మ దేవుడే ఇప్పుడు సంఘాన్ని పరలోక రాజ్యానికి సిద్ధం చేసేది. ఆ వరుడైనటువంటిది ఆ యేసు కోసం సంఘాన్ని, వధువుని సిద్ధం చేసేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. అంటే పరిశుద్ధాత్ముడు వస్తే మీరు శక్తి పొందెదరు అన్నాడు. శక్తి అంటే గట్టిగా ఎగరటమా, గంతులేయటమా? ఒకవేళ నిజంగా పరిశుద్ధాత్మ వచ్చి ఒకవేళ లేదనేది ఏమో, కానీ ఆ ఆత్మతో నింపబడ్డవాడు తర్వాత ఆత్మతో నింపబడ్డాడా లేదనేది వాడి క్రియలను బట్టి చెప్పేయచ్చుగా. అంత ఎగిరి అంత ఆరాధన చేస్తున్నామని అంత డొల్లి ఎగిరి ఆళ్ళ బైబిళ్ళు దుక్కుంటా, ఆళ్ళ కుర్చీల మీద పడుకుంటా, ఆళ్ళ మీద పడుకుంటా, ఆ చుట్టుపక్కలనేమో ఆ బట్టలన్నీ చదువుకుంటా జాగ్రత్త చేసి అడావుడి చేసి బయటికి వెళ్ళిన తర్వాత కూడా అట్లాగే చిక్కురుకురు చేసేస్తుంటే ఇంట్లో వాళ్ళని, బయట వాళ్ళని, ఆ పక్క వాళ్ళని, ఈ పక్క వాళ్ళని బూతులు అడుకుంటా. ఇది ఆరాధన అండి? ఆరాధన అంటారు అది? మరి ఎందుకు అలవాటు చేశారు ఇట్లా? వీళ్ళు ఊగటం, వీళ్ళని చూసి వాళ్ళు ఊగటం. ఆ ఊగునుడు ఏమన్నా కుదురుకుండాడా? అది నా ప్రశ్న, బైబిల్ అడిగే ప్రశ్న. రైట్, ఆత్మ వచ్చింది, ఉద్రేకం వచ్చింది, ఎగిరావు, చప్పట్లు కొట్టావు, గంతులు వేసావు, మరి తర్వాత బతికెందుకు అట్టుందే? బయటికి వెళ్ళిన తర్వాత, బజారుకు పోయిన తర్వాత ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? అసలు క్రీస్తు ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా ఉన్నారు కదా. మరి వాళ్ళు ఆరాధన చేస్తున్నారంటే మనం ఎట్లా నమ్ముతాం? నిజమైన ఆరాధన చేసేవాడు ఎలా ఉంటాడు? వాక్యానికి లోబడి వాక్యాన్ని ప్రేమిస్తాడు. కాబట్టి ఆరాధన అన్న మాటకు అర్థం పూర్తి స్థాయిలో సరెండర్ అయిపోవడమే వాక్యానికి. వాక్యం ఏది వద్దంటదో దానికి ఖచ్చితంగా లోబడాలి. వాక్యం ఏది చేయమంటుందో దాన్ని ఖచ్చితంగా చేయాలి. 100 మంది అడ్డొచ్చినా సరే, ప్రపంచమంతా ఒక పక్కనున్నా, మన ఒక్కళ్ళమే ఒక పక్కనున్నా, ఎటూ బెసకకూడదు. అది క్రీస్తుని ఆరాధించడం అంటే. ఓకేనా? మరి వాళ్ళు ఇది అన్నారండి, వీళ్ళు ఇది అన్నారండి అని వాక్యానికి విరోధమైన పనులు చేయకూడదు. అందుకే సుప్రభు అంటాడు, అమ్మ మీరు మీకు తెలియని దాన్ని మీరు ఆరాధిస్తున్నారు. తెలియని దాన్ని కూడా ఆరాధించే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 22 నుంచి చదవండి. పౌలు అరియోపగ మధ్య నిలిచి చెప్పినది ఏమనగా, ఏథెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారని నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను అనగా విగ్రహములను చూచుచుండగా ఒక బలిపీఠము కనబడింది. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. చాలండి. ఏథెన్స్ అనే పట్టణానికి పౌలు భక్తుడు వెళ్తే ఆ పట్టణంలో సంచరించి చూస్తుంటే అనేకమైన దేవతా ప్రతిమలు కనపడ్డాయి. చాలా రకాల దేవతలు. అంటే ఇన్ని దేవుళ్ళ, వీళ్ళల్లో ఎవరికి ఆరాధన చేయాలి? ఏ ఒక్కళ్ళకి తగ్గితే ఎవడేమనుకుంటారో అని అందరికీ ఆరాధన చేసి అతి దేవతా భక్తి కలిగిన వాళ్ళు ఏథెన్స్ వారు. వాళ్ళు భక్తి కలిగిన వారు. అందుకే ఆ దేవుణ్ణి మనం దూషించామనుకో ఆయన కోపాడవచ్చు, ఈ దేవుణ్ణి దూషిస్తే ఈయన కోపాడవచ్చు అని అందరినీ ఆరాధించేవాళ్ళు వారు. ఆ ప్రాంతానికి పౌలు గారు వెళ్ళాడు, అడుగుపెట్టాడు, ఊరు చూశాడు, మొత్తం చూస్తున్నాడు. ఇవాళ కూడా చాలామంది ఏమనుకుంటారంటే, ఏమండి ఏ దేవుడు అడ్డుపడ్డాడో మాకు ఇట్లా మేలు జరిగిందండి, లేకపోతే మా అబ్బాయికి ఇది అవదవలసిందండి, లేకపోతే ఇది అవ్వవలసిందండి, ఏ దేవుడు మమ్మల్ని కాపాడాడని అంటారు. అంటే బోరుడు అంతమంది ఉన్నారు కదా, వీళ్ళల్లో మరి ఏ దేవుడు అడ్డుపడ్డాడో అంటుంటారు కొంతమంది. ఏమండి ఏ దేవుడైతేనేమండి, దేవుడే కదా, ఏ దేవుడైతేనేమండి మనకు మేలు చేసేవాళ్ళే కదా దేవుళ్ళు అంటే, ఏదో ఒక దేవుళ్ళు అనుకునే వాళ్ళు ఉంటారు కదా. అలాంటి వారు ఏం చేస్తారంటే, ఎవరికి తక్కువ చేస్తే వాళ్ళు వచ్చి మన మీద పడి నన్ను ఎందుకు నువ్వు పూజ చేయలేదని మనల్ని బాధ పెడతారేమోనని
అందరిని ఆరాధిస్తారు. అలాంటి వారు ఏథెన్సు వారు. అయితే అక్కడ మరొక బలిపీఠం కనపడింది. దాని మీద ఏ విగ్రహం లేదు, ఏ బొమ్మ లేదు. ఎందుకంటే తెలియబడని దేవునికి అని రాసుంది దాని మీద. మనకు తెలియకుండా ఇంకేదన్నా దేవుడు ఉన్నాడేమో, ఇంకేమన్నా దేవుళ్ళు ఉన్నారేమో, వాళ్ళు మనకు తెలియదు. వాళ్ళకు కూడా ఇక్కడికి వచ్చి కాసేపు ఆరాధన చేసి ఒక కొబ్బరికాయ కొట్టి ఏదో దూపం పాపం ఏదో చేసామనుకోండి, నేను తెలియకపోయినా కానీ నన్ను వాళ్ళు ఆరాధించాలి, వాళ్ళ జోలు నేను తీయకూడదులే, వాళ్ళని దీవించాలి అనుకుంటాడు దేవుడు అని. అది అతి దేవత భక్తి ఆరాధన అంటే అని వాళ్ళంతా చేస్తున్నారు. వాళ్ళకి తెలియదు. పౌలు గారికి సువార్త చెప్పడానికి చక్కటి దారి దొరికింది. ఓ ఏథెన్సు వారలారా, నేను మీ పట్టణానికి వచ్చాను, సంచరించి చూస్తుంటే నాకు అర్థమైంది ఏమిటంటే మీరు అతి దేవత భక్తి కలిగిన వారు అని నాకు అర్థమైంది. మంచిది, మీరు భక్తి కలిగిన వారు. అయితే ఒక బలిపీఠం కనపడింది మీ ఊరిలో, నాకు తెలియబడని దేవునికి అని రాయబడింది. ఆ తెలియబడని దేవుడిని కూడా మీరు ఆరాధన చేస్తున్నారు. అయితే నేను ఎందుకు వచ్చానో తెలుసా? ఆ తెలియబడని దేవుడిని గురించి తెలియపరచడానికి వచ్చాను అన్నసరికి అంతా పరిగెత్తుకొచ్చారు. అరే పౌలన్న వచ్చాడు, ఆయన ఏదో చెబుతాడట, మన బలిపీఠం కట్టుకున్నాం కదా తెలియబడని దేవునికని, ఆ తెలియబడని దేవుని గురించి చెబుతాడంట, రండి విందాం అని అందరూ వచ్చేసారు. సువార్త చెప్పడానికి భలే వీలు కుదిరింది కదా పౌలు గారికి. అదే మనోళ్ళు అనుకో, రైట్ ఇది బొమ్మ, ఇది దెమ్మ, ఇది మాట్లాడదాం, నువ్వెందుకు దీనికి పూజ చేస్తున్నావు అనుకో, పొళ్ళోడు కూడా చేతిలో పెట్టి పంపిస్తారు. అంతేనా? అది బొమ్మ అని వాళ్ళకే తెలుసు. దాని వెనక మా దేవుడు పనిచేస్తున్నాడని నమ్ముతున్నారు. అది బొమ్మ అద్దెమ్మ అని వాళ్ళ దగ్గరికి వెళ్తే అంటే ఊరుకుంటారా? మరి ఎందుకు అనాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి? వెళ్ళాలిగా సువార్త చెప్పడానికి. అందుకే పౌలు వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగున గాక, వెళ్ళు, తప్పేం కాదు. కానీ పౌలు వలె సమయోచితమైన జ్ఞానం, చక్కగా మాట్లాడాడు. తెలియబడని దేవుని గురించి చెప్తున్నారు కదా మీరు, ఆ తెలియబడని దేవుని గురించి నేను తెలియజేస్తున్నాను రండి అని చెప్పి క్రీస్తుని గురించిన సువార్తను ప్రకటించాడు. ఈ దేవుడు మానవుడిగా దిగొచ్చాడు, మనందరి కోసం చనిపోయాడు, మనందరి కోసం పాతి పెట్టబడి మూడవ దినాన్ని తిరిగి బ్రతికాడు. ఆయనే నిజమైన దేవుడు. దేవుడే శరీరం తోడుకొని మన మధ్యలోకి వచ్చేసాడు అని వారికి సువార్త ప్రకటించాడు. కాబట్టి తెలియకుండా ఏది పడితే అది నమ్మేసి మనం కూడా ఆరాధన చెయ్యకూడదు. క్రీస్తును మనం ఆరాధిస్తున్నాము అంటే తెలియక కాదు, తెలుసుకొని ఆరాధన చేస్తున్నాం. ఆ సంగతి తెలియక క్రీస్తు విరోధులు క్రీస్తుని ఆరాధించొద్దు అని చెబుతున్నారు. కానీ క్రీస్తుని మనం ఏం చేయవచ్చు? ఖచ్చితంగా ఆరాధించాలి. ఆయన ఆరాధించటంలో ఏమాత్రం సందేహము లేదు. బైబిల్లో ఎవరన్నా ఆరాధించారా యేసయ్యని? బైబిల్ ఎవరన్నా పూజించారా అంటాం కదా. కొన్ని మాటలు చూపిస్తాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 2:10. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి. చాలు. అక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు పుట్టినప్పుడు బేత్లెహేములోనే వీళ్ళు అక్కడ ఉండిపోయారు. దాదాపు ఈ జ్ఞానులు వచ్చే సమయానికి 2 సంవత్సరాలు అవుతుంది. యేసు ప్రభుల వారు పుట్టి 2 సంవత్సరాలు అవుతోంది. జ్ఞానులు అనేవాళ్ళు తూర్పు దేశం నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు ఇంటిలోనికి వచ్చారు, కానీ పాకలోకి మాత్రం కాదు. నాకు తెలిసి అలంకరణల మీదే దృష్టి ఎక్కువైపోయింది. చర్చి అలంకరణల మీదే దృష్టి ఎక్కువైపోయింది క్రైస్తవ సమాజానికి. క్రిస్మస్ ట్రీ అని ఒక చెట్టు పెట్టారు, దాన్ని అలంకరించుకోవటం అదొక పండగ అయిపోయింది, అదొక విగ్రహం అయిపోయింది. తర్వాత శాంటా క్లాస్ అంటారు కదా, క్రిస్మస్ తాత, మరి ఆయన ఎక్కడో చూడిపడ్డాడు, అదొక విగ్రహం అయిపోయింది. అడ్డు తగిలించుకొని ఎగరటం, ఏదో సంబరాలు చేసాం, సందళ్ళు చేసాం. ఈ లేనిపోని అన్నీ పుట్టించి వాటి మీద దృష్టి పెట్టారు తప్ప వాక్యం మీద దృష్టి పెట్టడం మానేశారు. పెద్ద దైవజనుడు జాన్ వెస్లీ గారు ఒక మాట చెప్పారు. యేసయ్య పుట్టినప్పుడు అన్ని చెట్లు వచ్చాయట, వచ్చి యేసయ్యను చూసి అలా ఉంచి ఇట్ట పువ్వులు రాలిపి వెళ్ళిపోతున్నాయి అంట అన్ని.
నాకు పువ్వులు లేవు ఏమి లేవు అనుకొని ఈ క్రిస్మస్ ట్రీ అంటాంగా, అది ఆ పాకలో అక్కడికి వచ్చి చూస్తుందంట. పాకలో అక్కడికి వచ్చి చూస్తుందంట. యేసు బాలుడు గారు చూసి, ఏంటి చూస్తున్నాదా అన్నాడంట. అంటే, అయ్యా నేను రాలే, నాకు పువ్వులు లేవు ఏమి లేవు, వాళ్ళన్నిటికీ పువ్వులు ఉన్నాయి, నీ మీద గుమ్మరెత్తున్నారు, నాకు లేవయ్యా అంటే, రా నేను పిలుస్తున్నాను కదా రా అన్నాడంట యేసయ్య. మెల్లమెల్లగా వస్తాను, రా ధైర్యంగా రామంటే వచ్చిందంట. ఏం పర్వాలేదు అని దాన్ని ఇట్ట అన్నాడంట. నక్షత్రాలు వెలిగిపోయినాయి దాని మీద. ఇదే చెప్పేది ఏమండి? నువ్వేదన్నా ఉపమానం చెప్పుకుంటే నీకు నచ్చింది ఇంకో రకంగా ఏదో ఒకటి చెప్పి క్రీస్తులోనికి కట్టేటట్టు చెప్పు. చెట్లను వచ్చి పూలు చిమిని అంట, దీనికి లేవంట, అందుకే ఆయన పిలిచాము అన్నాడంట, అది వచ్చిందంట, అందుకే ఆ చెట్టు వచ్చిందంట. ఏం కథలు ఇవి? పెట్ట కథలో. ఆయన ఒకసారి అన్నాడు, మాకు పెట్ట కథలో ఆ కథలు ఈ కథలు నేర్పిడు మా అయ్య గారు అన్నాడు. ఆ మాట నిలబెట్టుకున్నాడు ఇది చెప్పి. దైవజనుడు చెప్పొచ్చా ఇట్లాంటి మాటలు? అంత ఆ స్థాయిలో ఉన్న దైవజనులు మాట్లాడొచ్చే మాటలు? మరి ఏమి నేర్పిస్తున్నారో ఏమి నేర్చుకుంటున్నారో మరి దీన్ని బట్టి అర్థం చేసుకోండి. నేను చెబుతున్నాను, వాపు చూసి బలం అనుకోవద్దు. వాపు చూసి బలం అనుకోవద్దు, అది జబ్బు. జనాన్ని చూసి అబ్బో అది సర్వసత్యం అనుకోవద్దు. దానిలో వాక్యం ఉందా లేదా కనిపెట్టాలి. ఏదైనా సరే, ఏ మినిస్ట్రీ అయినా సరే, ఏ సహవాసమైనా సరే, వాపుని చూసి బలం అనుకున్నాం అనుకో, పరిగెత్తాల్సి వచ్చినప్పుడు పరిగెత్తాలి. నడతానికి కూడా పనికిరాడాడు, కూర్చొని చూస్తుంటాడు అంతే. అంతేనా? ఇంత లావు కాళ్ళు వేసుకొని ఉన్నాడు, అంత బలం ఉంది ఆయనకి అనుకుంటాం. నడుస్తాడా? చూడటమే కూర్చొని. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలన్నమాట. ఈ క్రిస్మస్ అనగానే, క్రీస్తు పుట్టుక అనగానే జ్ఞానులు గొల్లలు అంటాం. మళ్ళీ ఇది ఎక్కడో మరి. అసలు ఏ పాట రాసినా గొల్లలే, ఏ పాట విన్నా గొల్లలే, గొల్లల సంబరాలంట. అసలు ఈ కులపిచ్చ నిజంగా మన భారతదేశంలో ఈ దరిద్రం. మరి మేము క్రీస్తు నమ్ముకున్నాం అన్నోళ్ళకన్నా ఆలోచన ఉండాలి కదా. మరి ఇంకెందుకు రాస్తున్నారు? రచయిత కూడా జ్ఞానం లేదా? గొల్లలు వచ్చారా? దావీదు గొల్లవాడు, ఇప్పుడు గొర్రెలు కాసాడు. ఇప్పుడు ఆ దావీదు వంశంలో మరి ఇప్పుడు దావీదు రాజు కొడగా, అంటే రాజుల కులమా ఇప్పుడు? మరి గొర్రెలు కాసినప్పుడేమో గొల్లల కులం, తర్వాత రాజు అయినప్పుడు రాజుల కులమా? మరి ఇప్పుడు అదే వంశంలో నుంచి వచ్చిన వాళ్ళు వడ్రంగి పని చేసాడు యేసుప్రభు వాళ్ళ నాన్నగారు. ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు వడ్రంగి వాళ్ళ ఏమండి? అవునా? తోటలను కాపులు తోటనే కాపులకు కొత్తకిచ్చాడని యేసుప్రభు చెబుతుంటాడు. కాపలాలు కాసేవారే కాపు కదా. మరి కాపు అంటే కులం? అది ఎవరు చెప్పారు కులమని? కాపు కాసేవాడిని కాపు అంటారు, అవును కదా. వాటన్నిటి కులానికి వీళ్ళు ఏం చేశారంటే అన్వయించి పెట్టారు. కాబట్టి గొల్లలు వచ్చారు, లేకపోతే తాళ్ళు వచ్చారు, లేకపోతే తీళ్ళు వచ్చారు, ఉపయోగం లేని అన్నీ చెబుతున్నారు. సరే, మొత్తం మీద జ్ఞానులు వచ్చారు. దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. వాళ్ళు పాకలకు కాదమ్మా, ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి. ఎవరిని పూజించారు ఇప్పుడు వీళ్ళు? ఆయనను పూజించారు. యేసయ్యను పూజించినట్టు బైబిల్ ఎక్కడనుందా అంటున్నారు. ఇదే కనపడుతుందిగా క్లియర్గా. చిన్నపిల్లడు సాగిలపడి పూజ చేస్తుంటే వద్దని ఆయన అంటాడా? ఆయన అనన వయసులో వచ్చి ఏదో పూజ చేస్తుంటే తెలియదు కదా, పాపం పిల్లడు కదా. కాబట్టి ఆయన్ని పూజ చేశారు అంటారు కొంతమంది. మరి మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో, మత్తయి సువార్త 8:2, ఇదిగో కుష్ఠరోగి వచ్చి చాలు ఆయనకు మ్రొక్కి. కుష్ఠరోగి వచ్చి యేసుప్రభుకి ఏం చేసాడు? మ్రొక్కి. ఆరాధన అంటే మ్రొక్కుట, పూజించుట అని అర్థం. ఆయనకు మొక్కాడు. ఆ కుష్ఠరోగి అండి, ఆడికి ఏం తెలుసు? ఆడికి వాక్యం తెలుసా? కుష్ఠరోగికి బైబిల్ తెలుసా? ఆడికి ఏదో రోగం పోద్దని వెళ్ళి మొక్కాడు. అది కూడా మీరు ఆరాధన చేశాడంటే ఎక్కడ కుదురుద్ది? ఏది మొక్కితే సరిపోద్దా? ఆడికి తెలవక ఆరాధన చేశాడు అన్నారు. సరే, రైట్. మరి మొక్కించుకున్నాడు కన్నా తెలుసా అప్పుడు యేసుప్రభుకి? యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆడు మొక్కుతున్నాడు, ఆడికి తెలవక మొక్కాడు. ఈయన తెలిసికి ఏమనాలి? బిడ్డ నాకు మొక్కకూడదు,
అనాలిగా మరి. మరి ఊరుకున్నాడేంటి? ఆ అర్థాలు చెప్పి ఈ అర్థాలు చెప్పి అక్కడ మొక్కాడు ఇక్కడ మొక్కాడు అని చూపిస్తారు. అవి మనం ప్రామాణికంగా తీసుకోకూడదు అన్నాడు ఒకడు. మరి ఏది ప్రామాణికంగా తీసుకుంటాడు వీడు? ఈ తలక మాసినాడు ఏది ప్రామాణికంగా తీసుకుంటాడు మరి? మరి అట్లాంటి వాళ్ళు వచ్చి కూర్చొని మాట్లాడితే బైబిల్లో బాగుంటుంది. మరి ఎదురుగా వచ్చి కూర్చొని మాట్లాడితే కదమ్మా. యేసు ప్రభువునంట మొక్కకూడదంట. మొక్కినట్టు ఎక్కడుందో చూపించమన్నారు. మరి ఇప్పుడు మనం చదువుకునేది అయ్యాగా. యేసు ప్రభు శిష్యుల్లో తోమా అని ఒక ఆయన ఉన్నాడు. యేసయ్య వచ్చాడు, మాకు కనపడ్డాడు, మాతో మాట్లాడాడు. అంటే ఇతను లేడు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ శిష్యులంతా గదిలో కూర్చొని భయపడతా ఉంటే యేసు ప్రభు వచ్చి వాళ్ళని ధైర్యపరిచి మీకు సమాధానం అని చెప్పి వాళ్ళ మీద ఆత్మను ఊది వెళ్ళిపోయాడు. ఈ 11 మందిలో దిదుమానబడిన తోమా వారితో లేకపోయాను అన్నది బైబిల్లో. తర్వాత తోమా వచ్చాడు, మాకు యేసయ్య కనపడ్డాడు, మాతో మాట్లాడాడు, యేసయ్య కనపడ్డాడు మాట్లాడాడు అంటున్నారు వీళ్ళంతా. యేసయ్య కనపడ్డా? మాట్లాడారా? చచ్చిపోయినాడు ఎట్ట వచ్చి కనపడతాడు? నేను నమ్మను. నేను ఎట్ట నమ్ముతానో తెలుసా? ఆయన మేకులు కొట్టారుగా చేతిలో, ఆ చేతిలో నా ఏలు పెట్టాల గాయాల్లో పక్కలో పొడిచారుగా, దాంట్లో నా చెయ్యి పెట్టి అప్పుడు నమ్ముతా పరిశీలించి ఆయనేరో అని. అంతే తప్ప నేను ఎందుకు నమ్ముతాను అన్నాడు ఆయన. వాళ్ళు మాట్లాడుతున్నారు. యేసయ్య మళ్ళీ వచ్చాడు. అంత కలవరపడి కంగారు పడుతుంటే తోమా ఇట్రా, ఇదిగో నా చేతులు చూడు, వేలుపెట్టు, ఇదిగో ప్రక్క నీ చేయబెట్టు, నీ అనుమానం తీర్చుకో అన్నాడు యేసుప్రభు. దేవునికి మహిమ కలుగున గాక. నా ప్రభువా నా దేవా చూసి పరిశీలించి తెలుసుకొని ఏమన్నాడు? నా ప్రభువా నా దేవా అన్నాడు. అదేంటయ్యా దేవా అంటావు, నేను దేవుడిని కాదు అన్నాడా? అంటే యేసుప్రభు ఆరాధనకు యోగ్యుడు అంటానికి మనం చెబుతున్నాను. నా దేవా అన్నాడు. తర్వాత యేసుప్రభు సమాధి దగ్గరికి వెళ్ళి కొంతమంది శిష్యులు వీళ్ళంతా స్త్రీలు వెళ్ళి చూసి వచ్చారు. ఖాళీగా ఉందని బయలుదేరి వస్తున్నారు. మరలా ఊర్లోకి వస్తున్నారు. సమాధుల దొడ్లో నుంచి సమాధి దగ్గర నుంచి ఊర్లోకి వచ్చేటప్పుడు యేసుప్రభు వాళ్ళకి ఎదురొస్తున్నాడు. అప్పుడు యేసయ్యను చూసి వాళ్ళు ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మురొక్కిరి అని రాసి ఉంటుంది. పాదాలు పట్టుకొని ఏం చేశారు? యేసయ్యనే మురొక్కిరి. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని పూజ చేయవచ్చా? మరి అప్పుడైనా వద్దనలేదంటే ఏంటి? ఆయన మురొకితే వద్దనలా. దేవుడికే మొక్కాలి, ఆయనకి మొక్కకూడదు అంటారు కొంతమంది. మరి ఆయన దేవుడేనండి, ఆ సంగతి తెలియదు. దేవుడు ఒక్కడేగా, ఎంతమంది దేవుళ్ళు ఉంటారేంటి? ఒకడే దేవుడు. మరి ఒక్కడే దేవుడికి యేసుప్రభు కూడా ఏం చేశాడు? ప్రార్థన చేశాడుగా. మరి యేసుప్రభుకి మనం ప్రార్థన చేయటం ఏంటి? ఇది వాళ్ళ లాజిక్. అక్కడ వరకే వాళ్ళే నేర్చుకున్నారు. వీళ్ళంటే అయ్యా అంటే అంటున్నారు. ఇప్పుడు అంతే కదండి. వాళ్ళు అన్నప్పటికీ అని రాశారు, అదే నేర్చుకున్నారు. మళ్ళీ మనం ఈ అంటే మళ్ళీ అదే అంటే అంటున్నారు. మరి అదే నేర్చుకోవాలి. దేవుడు ఒక్కడన్నమాట నిజమే. మరి ఈయన ఎందుకు ఆరాధిస్తున్నారని బైబిల్ చెప్పిందో మరి పరిశీలించవా? దేవుడిని ఒక్కడనే పూజించాలని బైబిల్ చెప్పిన మాట నిజమే. మరి ఈయన ఎందుకు పూజిస్తున్నారు పరిశీలించవా? దేవుణ్ణే యేసయ్య కూడా ప్రార్థన చేశాడు. మరి యేసయ్యను కూడా పూజిస్తున్నట్టుగా బైబిల్లో ఉంది. మరి దాన్ని నువ్వు పరిశీలించవా? వాటిని పరిశీలిస్తే తేలిన ఫలితార్థం యేసు ఆరాధనకు యోగ్యుడైన దేవుడని. మాకు ఇంక అర్థం కావట్లేదంటే రండి, వాక్యమై ఉన్న దేవుని ప్రార్థన మందిరానికి రండి, మీకు బోధించబడుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. యేసుప్రభు దేవుడు అని ఎక్కడ చెప్పుకున్నాడా? మీరు అంటమే తప్ప ఎక్కడ చెప్పుకున్నాడా? యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం చూడండి ఒకసారి. 5:18. యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం. మీదగా రైట్. ఆయన విశ్రాంతి దిన ఆచారము మీరుట మాత్రమే కాక దేవుణ్ణి తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నం చేశారు. ఈ మాట చెప్పేది ఎవరో యోహాను. యేసుప్రభుల వారు విశ్రాంతి దిన ఆచారాన్ని మేరటం మాత్రమే కాదట. అంటే విశ్రాంతి దినాచారాన్ని యేసుప్రభు మీరేడు.
మేరటం మాత్రమే కాదు, యేసుప్రభు నేను దేవుణ్ణని చెప్పుకున్నాడు. అంటే విశ్రాంతి దిన ఆచారాన్ని యేసయ్య మీరాడా లేదా? విశ్రాంతి దినానికి నేను ప్రభువుని, యజమానుని అన్నాడా యేసుప్రభు? అంటే విశ్రాంతి దినాచారాన్ని ఇవాళ కూడా విశ్రాంతి దినం 7వ రోజు, ఖచ్చితంగా 7వ రోజు అంటే ఇది విశ్రాంతి దినం అంటే ఏమిటి? ఏ దినం వస్తుంది? శనివారం. ఇంకొక విచిత్రం చెప్పనా? ఇవాళ కొంతమంది వాక్యం చెప్పే గారు ఆదివారం విశ్రాంతి దినం అని నీకు తెలియదా, నువ్వు ఎందుకు చర్చి మానేవు అంటున్నారు. అసలు ఆదివారం విశ్రాంతి దినం కాదన్న సంగతి నీకు తెలీదు. ఆదివారం విశ్రాంతి దినం అంట. మరి ఎవరు చెప్పారో, మరి ఎక్కడ చదివారో, ఎక్కడ నేర్చుకొచ్చారో? ఆదివారం విశ్రాంతి దినం అని ఎక్కడన్నా ఉందా బైబిల్లో? శనివారం విశ్రాంతి దినం, దాన్ని పాటించమని యేసయ్య చెబితే ఆదివారం విశ్రాంతి దినం కదా అంటున్నారు వీళ్ళు. ఆదివారం కాదండి విశ్రాంతి దినం, శనివారం. అయితే మరి శనివారం విశ్రాంతి దినాన్ని పాటించాలి, ధర్మశాస్త్రం చెప్పింది. మరి యేసుప్రభు ఏం చేశాడు? దానిని మీరాడు. స్తోత్రం కలుగును. మీరాడు అంటే దాంతో అంత పెద్ద అవసరం లేదండి. ఎందుకనయ్యా? నేను యజమాన్ని, ఆ విశ్రాంతి దినానికి నేనే యజమాన్ని అంటే ఇప్పుడు పాలేరు మాట వింటావా, యజమాని మాట వింటావా? యజమాని ఓ 10,000 ఇస్తాను రమ్మన్నాడు, వెళ్ళాం. పాలేరు గేట్ కాడ ఉండి వెళ్ళిపో, డబ్బులు లేవు ఏమి లేవు అంటున్నాడు. అమ్మో డబ్బులు ఏమి లేవంటే వెళ్ళిపోమంటున్నాడని ఈ పాలేరు ఆ గేట్ కాడ ఉంచుకొని వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా? ఎవరి మాట వినాలి ఇప్పుడు మనం? యజమాని మాట. యజమాని యేసయ్య అయితే విశ్రాంతి దినం దాసుడు పాలేరు. ఆ దాసుడితో నీకేంటి పని? ఇంకా బట్టుకు ఏలాడుతున్నావుగా. ఇంకా 7వ దినాన్ని బట్టుకు ఏలాడుతున్నామంటే దినములు, మాసములు, ఉత్సవ కాలాలు మానేమని చెబుతుంటే మరి ఆ దినాన్ని ఎందుకు బట్టుకు ఏలాడుతున్నారు కొంతమంది? కొలసి 2:16 అంటాడు, అన్నపానముల విషయంలోనైనను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము. ఏ దినం? విశ్రాంతి దినము అనేటువంటి ఇంకా అడ్డం పట్టుకెళ్ళాడుతున్నామంటే ఇవన్నీ రాబోవు అని ఛాయ, నిజ స్వరూపం క్రీస్తులో ఉంది అన్నాడు కదా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు విశ్రాంతి దినాన్ని ఏం చేశాడు? మీరాడు. విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే కాక తను దేవునితో సమానునిగా చేసుకున్నాడని వాళ్ళు అనుకున్నారా? చేసుకున్నాడా? సమానునిగా చేసుకున్నాడు గనుక వాళ్ళు చంపాలనుకున్నారు. యేసయ్యను ఎందుకు చంపాలనుకున్నారు వాళ్ళు? ఇది విశ్రాంతి దినం ఒకటే మీరాడు. అసలు విశ్రాంతి దినం మీరితేనే చంపాలి వాస్తవంగా. అదే కాదు, తను దేవునితో సమానునిగా చేసుకున్నాడు ఆయన. చేసుకున్నాడని వాళ్ళు అనుకున్నారు అని లేదు అక్కడ. యోహాను స్పష్టంగా చెబుతున్నాడు, యేసయ్య దేవుడు దేవునితో సమానుడు అని ఆయన చేసుకున్నాడు. నేను దేవుణ్ణే అన్నాడు ఆయన. అందుకు చంపాలనుకున్నారు. మరి యేసయ్య దేవుడేనా? ఎక్కడుందంటారేంటి? మరి ఇక్కడ లేదా? మరి లేఖనాలను నిన్ను కొట్టేయమనండి. ఇదొకటి. అసలు యేసయ్య దేవుడు అని డైరెక్ట్గా ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా ఉన్నాయి. యేసయ్య దేవుడు అని డైరెక్ట్గా ఇచ్చిన స్టేట్మెంట్లు ఉన్నాయి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే యేసయ్య వాక్యమై ఉన్న దేవుడు. ఈ వాక్యము ద్వారా ప్రపంచాలు నిర్మాణమయ్యాయి అన్నాడు పౌలు భక్తుడు. ప్రపంచాలను నిర్మించింది ఎవరు? సృష్టించింది ఎవరు? దేవుని వాక్యం. ఎవరా దేవుని వాక్యం? ప్రకటన గ్రంథంలో దేవుని వాక్యమున నామమాయనకున్నది అన్న యేసయ్య గురించి. యేసయ్య పేరు దేవుని వాక్యం, అంటే వాక్యమై ఉన్న దేవుడు. అందుకే మన సహవాసం పేరు ఏమిటి? వాక్యమై ఉన్న దేవుని ప్రార్థన మందిరం. ఇక్కడ వాక్యము మాత్రమే ప్రకటించబడుద్ది, వాక్య విరోధం ఖండించబడుద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యంలో నిలువు, జీవితంలో గెలువు. అంతే తప్ప ఎక్కడ పడితే అక్కడ నిలబడి నేను గెలుస్తానంటే కుదరదు. వాక్యంలో నిలబడాలి. కాబట్టి యేసయ్య ఎవరు? వాక్యమై ఉన్న దేవుడు. రోమపత్రిక 9:5లో శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఎవరట? యేసుప్రభు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. అది పాయింట్. ఈయన రెండవది. ఏ దేవుడు?
సర్వాధికారి అయిన దేవుడు ఎవరు? యేసయ్యే. అయ్యా మరి మనిషిగా వచ్చాడుగా, శరీరం ఉందిగా ఆయనకి. పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తులో వీళ్ళలో పుట్టాడు అంతే. అది అంత క్లియర్గా పిచ్చోడికి కూడా అర్థమయ్యేటట్టు రాస్తే మళ్ళీ దానికి ఇంకొక అర్థం చెబుతారు వాళ్ళు. ఈ అర్థాలన్నీ ఇని కూర్చున్నాం ఇక్కడ అంతే తప్ప ఏమి తెలియకుండా కూర్చోలేదు. వాళ్ళు ఇంకొక అర్థం చెబుతారు, ఆ అర్థాన్ని ఇడితిప్పితే వాళ్ళ మొఖానికే కొడతాం మళ్ళీ. కాబట్టి శరీరాన్ని బట్టి క్రీస్తు వీరిలో పుట్టాల్సి వచ్చింది, పుట్టాడు. ఈయన ఎవరట? సర్వాధికారి అయిన దేవుడైన నిరంతరం స్తోత్రార్కుడు. ఒకటి వాక్యమైన దేవుడు, 2 సర్వాధికారి అయిన దేవుడు. తీతు పత్రిక 2:13 మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు అనుంది. ఈయన ఎలాంటి దేవుడు? మహాదేవుడు. మరి దేవుడిని ఆరాధించాలి వద్దా? యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఈయన నిజమైన దేవుడును అని ఉంటుంది. ఏ దేవుడట? నిజమైన దేవుడు. అంటే నిజమునకు దేవుళ్ళు కాని వారు కూడా ఉన్నారని గలతీ పత్రికలో ఉంది. కానీ ఈయన ఎలాంటి వాడు? ఈయన నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు అని ఉంది. తర్వాత కొలస్సే పత్రిక 1:16లో ఒక మాట ఉంటుంది, ఈయన సృష్టికర్త అయిన దేవుడు. యేసుప్రభుని గురించే ఇప్పుడు నేను చెప్పినవన్నీ. ఏ దేవుడైనా? ఈయన సృష్టికర్త అయిన దేవుడు. మరి ఈయన దేవుడు కాదు అని ఆయన ఆరాధించకూడదని అంటున్నారు. అంటే వాళ్ళే అంటారు క్రిస్మస్ చేయకూడదు. క్రిస్మస్ చేయటం అంటే ఒక 25వ తారీఖున కొత్త బట్టలు కట్టుకొని ఉంటున్నామనే కాదు మనం చేసేది. ప్రతిరోజు క్రిస్మస్ చేస్తున్నాం. అంటే ప్రతిరోజు క్రీస్తుని ఆరాధిస్తున్నాం. ఆ రోజున స్పెషల్గా అందరం కలిసి కూడుకుంటున్నాం, సంతోషపడుతున్నాం, సంతోషపడాలి కూడాను. ఓకేనా? కాబట్టి ఈయన దేవుడు. ఒక మాట చూపిస్తాను మీకు. ఆదికాండం 15వ అధ్యాయం. ఆదికాండం 15వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము, జాగ్రత్తగా చూడండి, యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి. చాలు, అబ్రహామునకు దర్శనమందు వచ్చింది ఎవరు? యెహోవా వాక్యము. వాక్యం అంటే ఎవరు? వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించడని యోహాను చెప్పాడు. ఇప్పుడు అబ్రహాముకి ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాము దగ్గరకు వచ్చింది ఎవరు? యెహోవా వాక్యము. అంటే ఎవరు వచ్చారు ఇప్పుడు? వాక్యమైన యేసయ్య వచ్చాడు. అబ్రహాం దగ్గరకు వచ్చింది ఎవరండి? యేసయ్య. తర్వాత 4వ వచనం చదువుదాం ఒకసారి. యెహోవా వాక్యము ఎవరి దగ్గరికి? అది అబ్రహాం దగ్గరకు. యెహోవా వాక్యము వచ్చి అన్నాడు. వాక్యం అంటే ఎవరు? యేసయ్యే. ఇప్పుడు అబ్రహాం దగ్గరకు వచ్చింది ఎవరు? యేసయ్య. యేసయ్య అప్పుడే వచ్చాడు అబ్రహాం గారి దగ్గరికి. మరి అంతకుముందు కూడా వచ్చాడు. సరే, ఇంకొక విచిత్రమైన సంగతి చెప్పనా? ఆదికాండము 3వ అధ్యాయం. యేసయ్య ఉన్నాడు అక్కడ. ఆదికాండం 3వ అధ్యాయం 7, 8 కూడా చదివితే సరిపోతులే అన్న. 7 చదవండి. అప్పుడు 3వ అధ్యాయం 7. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాక్కున్నారు. ఇక్కడ 8వ వచనంలో ఏమన్నాడంటే, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న అక్కడికి వెళ్ళి ఆగాలి. తోటలో సంచరించుచున్న దేవుడని యెహోవా స్వరము విని. తోటలో సంచరించుచున్నది ఎవరు? దేవుడని యెహోవా స్వరము. తోటలో సంచరించేది ఎవరంట? యెహోవా స్వరము సంచరిస్తోంది. స్వరము అంటే వాక్యం. ఎవరిదా వాక్యం? యేసయ్యదే. యేసయ్య వాక్యం. ఆయన పేరేమిటి? యెహోవా. అప్పుడు ఆయన పేరేమిటి? యెహోవా.
అంత సపరేట్గా ఎందుకు రాశాడు అనుకుంటున్నారు? యెహోవా వచ్చాడంటే సరిపోతుందిగా, యెహోవా వాక్యము వచ్చి అబ్రహాం దగ్గరకు అంటాడు. ఇక్కడేమో యెహోవా తోటలో సంచరించుతున్న యెహోవా స్వరము, సంచరించేది స్వరం అంట. ఆ స్వరాన్ని విని వాళ్ళు యెహోవా దగ్గరకు రాకుండా ఉన్నారట. కాబట్టి యేసుక్రీస్తు అని ఈ భూమి మీదకు వచ్చి పిలువబడ్డ ఆయన అంతకు పూర్వం ఆయన వాక్యమై ఉన్న దేవుడు, యెహోవా అని పిలువబడిన దేవుడు. అదేమిటండి, యెహోవాలు ఎంతమంది అని అడగాలి తెలుగు కలిగినోడైతే. అప్పుడు ఆన్సర్ మనం ఆల్రెడీ చెప్పేశాం కాబట్టి ఆ ప్రసంగాలు వింటే సరిపోద్ది. కాబట్టి దేవుడు ఆరాధనకు యోగ్యుడు, క్రీస్తు ఆరాధనకు యోగ్యుడు. ఎందుకు ఈయన్ని ఆరాధించారు అంటే దేవుడని అర్థమవుతుందిగా. అది అర్థం చేసుకోకుండా అక్కడ పూజించారు అంటే మనం అట్ట అర్థం చేసుకోకూడదు. అక్కడ మొక్కిరి అంటే ఎలా అర్థం చేసుకోకూడదు, దేవుడికి మొక్కినట్టు అర్థం చేసుకోకూడదు. మరి ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు వాడు చెప్పినట్టు అర్థం చేసుకోవాలి మనం, వాళ్ళు చెప్పినట్టు. కాబట్టి నిజమైన క్రిస్మస్ అంటే యేసయ్య కంటే, అంటే ఆయన వాక్యం కంటే ఎక్కువగా దేనిని ప్రేమించకుండా బ్రతకటమే నిజమైన క్రిస్మస్. మరి నిజమైన క్రిస్మస్ ఎప్పుడైనా జరుపుకున్నామా మనం జీవితంలో? ఒకళ్ళు ఎప్పటి వరకు జరుపుకోకపోతే ఈ రోజు నుంచే నిజమైన క్రిస్మస్ జరుపుకుందాం. ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచే నిజమైన క్రిస్మస్ అంటే అదే. అవసవకాలు తెచ్చి డామును బేలిస్తే అది కాదు. బట్టలు తెచ్చుకొని కొత్త కుట్టించుకొని జతమ్మడ జత ఇడిచి చూపిస్తే జనానికి అది కాదు. తొడుక్కో సంతోషమే. గారెలు ఉండేవి, బూరెలు ఉండేవి, ఇక ఏం లేదు. ఇక బాత్రూమ్ డోర్లు ఖాళీ లేకుండా 5 తిన్నాం 10 తిన్నాం, రైట్. పండగే కాదంటలా, అది ఒక పండగే. అదో రకమైన పండగ. కంటి పండగ, పంటి పండగ, ఒంటి పండగ అని చెప్తుంటారు కదా. అంత రంగులు బట్టలేసి. కాబట్టి జాగ్రత్త, కాస్త చూసి బట్టలు కొనుక్కొని వేసుకోండి. ఎందుకంటే బజార్లో కుక్కలు ఎక్కువైనాయి. ఏది పడితే అది నాకు నచ్చిందని వేసుకున్నాం అనుకో, ఇక పరుగు. ఏం లేదు, అవి కూడా చూస్తున్నాయి ఆనిమాని ఎండబడుతున్నాయి అనమాట. అందరూ ఎండబట్టలా, మనం వేసుకున్న బట్టలు బట్టి ఎండబడుతున్నాయి. ఆ పండగ కాదు మనకు కావాల్సిన పండగ. యేసుక్రీస్తుని నిజంగా ఆరాధించడం, వాక్యం ప్రకారం బ్రతకటమే క్రిస్మస్. దేవుడి మాటలు మనందరి వినికిడిలో స్థిరపరచునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేస్తాం.